హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో ఈ యొక్క రికవరీ ఏజెంట్లు ఏం ఇస్తారంటే, మన లోన్ డిఫాల్ట్ అయినప్పుడు మన యొక్క కేసు అనేది డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫైల్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మాకు సంబంధం లేదు సార్, ప్రీవియస్గా ఎవరు తిట్టారో మాకు తెలియదు, సో ఫైల్ నా దగ్గరికి వచ్చింది క్లోజ్ చేసుకోండి అని చెప్తారు. యాక్చువల్గా కార్డ్ రొటేషన్ చేయమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఫోర్స్ చేశారు, ఏజెన్సీ వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు. సో కార్డ్ రొటేషన్ అవసరం లేదు సార్, ఓకే, ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎనబుల్ చేసి పేమెంట్ చేయమని చెప్పాడు. సో పేమెంట్ విత్డ్రా చేసుకొని అతను పేమెంట్ చేస్తానని చెప్పాడు అనమాట. సో దాని గురించి ఇష్యూ జరిగింది. డిస్ప్యూట్ అయిన తర్వాత ఆ యొక్క ఫైల్ ఇంకొక ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళింది. సో అతను ఏం చేశాడు, నాకు సంబంధం లేదు సార్, సో దానికి నేను అపాలజీ చెప్తున్నాను, సో బాధపడుతున్నాను మీకు జరిగిన దానికి, సో ఇప్పుడు ఫైల్ క్లోజ్ చేసుకోండి, కేసు అనేది వచ్చి నా దగ్గరికి వచ్చింది కాబట్టి మనీ కట్టండి అని చెప్పాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో, చెప్పండి. ఎవరు? నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. కృష్ణ మాట్లాడుతున్నా, కొట్టకున్నాను. కోటక్ బ్యాంక్ జానా? అవునండి, కృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అదే మేడం చెప్పారు ఇప్పుడే పట్టుకొని చూసాను మేడం. అడిగితే ఏంటి అకౌంట్ ఫీడ్బ్యాక్ ఏంటి, అదే ఇట్లా కస్టమర్ ఎవరు పెట్టారంట, సో దానివల్ల ఏం పెట్టారంటే ఇంతవరకు రిజల్ట్ రాలే అని అన్నారంట కదా సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొద్దిగా లౌడ్ మాట్లాడండి. అదే ఏదో మెయిల్ పెట్టారంట, మెయిల్ కి రివర్ట్ రాలే అని చెప్పి వెయిట్ చేశారంట. అవునా? అవును సార్. 2 రోజులు అవుతుంది సార్, ఇది 15 రోజులు అవుతుంది సార్. 10 రోజులు, 10 days అనుకోండి సార్. 10 days దగ్గర రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్? నార్మల్ గా ఒక దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే మనం ఏం చేయాలి సార్? మీరు చెప్పండి, మీరేమో చెప్పాలనుకుంటున్నారు కదా. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఓకేనా? నేను ఏమంటున్నా అంటే సరే చేసిన మిస్టేక్, దానికి నేను సమర్థిస్తలేను, బట్ కానీ ఏమంటున్నానంటే ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ, ఓకేనా, పెరుగుతుంది మనమే మాకు ఇక్కడ వాడ కూడా తెచ్చిందని చెప్పి మీరు కడతారు కదా సెకండరీ, మీ ఇంటెన్షన్ సెకండరీ, బట్ కానీ ఇక్కడ ఏమైతుందంటే ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ మనమే లాస్ ఇక్కడ. ఏమంటారు వాడు ఇక్కడ ఏంటంటే వాడవాడో తిట్టింది మీకు కదా సార్, నాకు తిట్టాడు కదా, మీకు ఎట్లా మీకు ఏం తెలియదు కదా. అది నేను ఏమంటున్నా నాకు తెలియదు, ఓకేనా. నేను ఒక చిన్న సజెషన్ ఏమి ఇస్తానంటే ఒక కుదిరితే దానికి రండి, ఓకేనా, వచ్చేసారు సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి కూడా కాకపోతే అది మీ ఇష్టం, మీరు ఏం చేస్తుంటే ఫర్దర్ గా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు తిట్టిన పర్సన్ కి నేను మెయిల్ పెట్టాను, బ్యాంకు చేసేసి వాడు కూడా నాకు తెలియదు, ఓకేనా, అంటే ఎవరికి పడితే నాకు కేసు ఇచ్చేసి వాడు ఇష్టం వచ్చిన బూతులు పెడితే కస్టమర్ ఎలా కొడుతున్నాడు బ్యాంక్ కి. దాన్ని ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, నెంబర్ ఉందా వాళ్ళది? నంబర్ ఆల్రెడీ పెట్టాను సార్, మెయిల్ పెట్టాను, చెక్ చేసుకోండి ఒకసారి. మెయిల్ పెట్టడం కాదు, మెయిల్ పెట్టి పర్సనల్ గా ఎవరికి డీల్ చేయాలి సార్, ఎందుకంటే మీరు నాకు తెలియదు, నాకు ఓకే ఎవరు నాకు తెలియదు. నేనేమో సార్ నేను ఏమంటున్నా, నేను ఏమనట్లేదు. మీ పేరు ఏం పేరు సార్? కృష్ణ నా పేరు. ఏ బ్యాంకు? కొట్టాకే సార్. మరి ఇప్పుడు మెయిల్ పెట్టినప్పుడు మీకు తెలియాలి కదా సార్, అది అక్కడ ఉంటుంది కదా, చూసుకోవాలి కదా మీరు. ఏమంటున్నా మెయిల్ అనేది ఉంటుంది సార్, బట్ ఏదైతే ఆక్సిజన్ అనేది నాలెడ్జ్ ఉంటుంది, టీమ్ లీడర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే రండి బ్యాంక్ వచ్చి మాట్లాడాలి, అక్కడ కూడా చదవడు కాబట్టి ఆ నెంబర్ తీసుకొని ఏమైనా ప్రూఫ్లు ఉంటే డైరెక్ట్ వెళ్ళి పిఎస్ఓ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్టట్లేదు, మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి మీరు సివిల్ సూట్ ఫైల్ చేయండి సార్. సార్ మరి మీరు ఎలా అంటారు సార్, మీరు చేతులు ఎత్తేసి మీరు పిఎస్కి వెళ్ళని అంటున్నారు, మరి బ్యాంక్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. నేను ఏమంటున్నా, నేను చెప్పినట్టు చేస్తే మీకు షార్ట్ అవుట్ అవుతుంది, నేను చెప్తున్నా. చిచ్చి ఉంది, నంబర్ ఉంది సార్, ఇప్పుడు నా దగ్గర కట్టన ఉంది, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మీరు సివిల్ సూట్ వేసుకోండి. వాళ్ళు ఇచ్చినట్టున్నారు సార్. మరి అంటే మీరు చెప్పినట్టు మంచోడు అనమాట. ఓకే, నేను బేసిక్ ఉపయోగపడే పని చెప్తుంటే మీరు నాకు మీరేం చేయాలి? ఇప్పుడు మీరు రికవరీ కావాలంటే మీకు ఉపయోగపడిన పని నేను చెప్తున్నాను కదా, మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకోండి. ఆల్రెడీ సార్ సివిల్ సూట్ ఫైల్ చేస్తాం, మరి ఇప్పుడు పిఎస్కి వెళ్ళాలి మరి మీరు. అవును సార్, నేను డిఫెండ్ చేస్తాను కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, నేను డిఫెండ్ చేస్తాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. మన 5 లక్షలు తిని ఒకటి తెచ్చినందుకు అతను నేను చెప్తారా? నేను ఏదో ఎప్పుడు సార్ మీకు ఎందుకు అది. సరే నేను ఏమంటున్నా, తెచ్చినోడు వాడి తీసుకోపోండి, నాకు పైసలు పెట్టండి అంటున్నాను నేను. మరి పాయింట్ అది మాట్లాడు కదా, ఏదో మరి సానుభూతి చూపించినట్టు నాకేదో కవర్ చేస్తున్నారు మీరు. నేనేమంటున్నా మిమ్మల్ని అడిగిన చెప్పే ప్రాసెస్ చెప్పిన. కిషోర్ గారు చెప్పడానికి కస్టమర్ చెప్పడానికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది, ఇంకా వేరే ప్రాసెస్ ఏముండదు. దీనికి డిస్ప్యూట్ కేసు ఇది. నాకు బ్యాంక్ నాకు పర్సన్ ప్రాపర్ గా టర్మినేట్ అని చేయాలి, అపోలో లెటర్ అన్న కోటక్ బ్యాంక్ నుంచి రావాలి. సో వస్తే కానీ పేమెంట్ గురించి నేను మాట్లాడి డిస్కస్ చేస్తాను. నేనేమంటున్నా కరెక్టే అండి, ఇప్పుడు ఇప్పటి వరకు రెస్పాన్స్ లేకపోతే మీరు బ్యాంక్ పిఎస్కే వెళ్ళండి.
అవును సార్, నేను ఏమన్నా ఇప్పుడు ఇప్పటివరకు మీకు పేమెంట్ కట్టలేదు కదా, సివిల్ సూట్ ఫైల్ చేయండి, రికవర్ చేసుకోండి మనీ. బ్యాంక్ డిస్ప్యూట్ వస్తే కోర్టుకి వెళ్ళాల్సింది కదా. 5 minutes లో మీకు నేను ఏదైతే లోకల్ పిఎస్ ఉంది మీకు పంపించాను డీటెయిల్స్ డాక్యుమెంట్స్, డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడ మాట్లాడండి, ఓకేనా? దాని పంపండి సార్. ఒకటి మీరు పిఎస్ అనగానే భయపడతారు అనుకోకండి, ఓకేనా? భయపడకండి గురువు గారు, మీరు ఇస్తా సార్, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. నాకు ఏపీఎస్ చెప్పండి మీరు లోకల్, అక్కడే డాక్యుమెంట్ అనేది నేను పంపిస్తాను. ఏపీఎస్ మీరు ఉండేది లోకల్లో సార్. ఇప్పుడు ఇది సివిల్ కేసా క్రిమినల్ కేసా? నేను ఏపీ ఇస్తాను సార్ అంటే సివిల్ కేసా క్రిమినల్ కేసా చెప్పండి నాకు, ఓకేనా? సివిల్ కేసా క్రిమినల్ కేసు సార్ ఇది. భాస్కర్ ఏం పేరు? శ్రీకాంత్ చెప్పారా మీ పేరు? కృష్ణ గారు. సివిల్ కేసా క్రిమినల్ కేసా? పోలీసు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? నేనేమంటున్నా సివిల్ కేసే. నేను మీరు అన్న ప్రాసెస్ లో నేను వెళ్తాను, మీరు వెళ్ళలేదు ఎందుకంటే మీకు భయం అవుతుందో. సార్ సివిల్ కేసు అంటే సివిల్ కేసులో పోలీసు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు సార్? ఇన్వాల్వ్ అయితే చేపిస్తా కదా సార్, విత్ ఇంక్లూడింగ్ లాయర్ తో పాటు మీ దగ్గర తెప్పిస్తా. నేను మీరు పెట్టుకోమన్నారు కానీ నేను చూపిస్తా అంటున్నా. బ్యాంక్ దగ్గర నా అడ్రస్ ఇచ్చాను, నా లొకాలిటీలో పిఎస్ ఉంటుంది, దానికి నువ్వు వినరో లేదో ఏపీఎస్ కిందకి వస్తా సార్. నేను ఏమంటున్నా, మీరు ఏపీఎస్ కిందకి వస్తారని భయపడం కదా సార్. బ్యాంక్ దగ్గర నా యొక్క నేటివ్ అడ్రస్ ఉంది, అది లొకాలిటీ ఏపీఎస్ కింద అండర్ లో ఉంటుంది. ఇప్పుడు ఏ ఏరియాలో నేనేమంటున్నా మీరు వచ్చేది ఉంటుంది జల్దీ, మీరు కూడా అవైలబుల్ ఉంటే సరిగా గొడవ పెట్టుకోవడం నాకు సార్. నేనేమంటున్నా సార్ట్ అవుట్ చేయడం కదా సార్. నేను ఇప్పుడు నాకు సార్ట్ అవుట్ చేయట్లేదు సార్. నాకు సొల్యూషన్ రాదు. బ్యాంక్ నుంచి ఎవడో బూతులు తిట్టిపోయాడు, మరి నాకు సొల్యూషన్ ఏమో చెప్పండి. మీకు సొల్యూషన్ రాలేదు కదా బ్యాంక్ నుంచి. నేను ఏమంటున్నా, నాకు 2 ఆప్షన్ ఇచ్చేసా, ఓకేనా? ఒకటి కస్టమర్ తో మాట్లాడమని చెప్పారు ఫస్ట్ థింగ్, అంటే మాట్లాడాం డేటా నాకు వచ్చింది ఇప్పుడు నా దగ్గర అలకేట్ అయ్యి మంత్ 3 నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాబ్లం ఏంటిది, మీరు ఇంకా మీకు ఇక్కడ రివర్ట్ రాలేదు, ఎల్పిఎస్ కన్నా నోటిఫికేషన్ అదన్నీ ఉండాలి మీ దగ్గర. సార్ ఒకటి మీకు కూడా ఆప్షన్, మీరు నాకు ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం కాదు, నేను మీకు ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ చెప్పండి. ఒకటి, మనీ నా దగ్గర రికవర్ కావట్లేదు, యూ ఆల్సో హ్యావ్ ద ఆప్షన్ టు గో ఫర్ కోర్ట్ టు ఫైల్ సివిల్ సూట్ అండ్ నేను గెట్ రికవరీ మనీ. నేను ఏమంటున్నా పంపిణీ రెడీ అది ఆన్ ద స్పాట్ లో నేను 10 minutes లో మీకు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తా. మీరు ఎట్లా వెళ్ళారు కదా, నాకు ఏపీఎస్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు బ్యాంక్ థర్డ్ పార్టీ మీరు ఇనౌజా, కోటక్ బ్యాంక్ ఇనౌజా అసిస్టెంట్ మేనేజర్ కింద నేను వర్క్ చేస్తాను, ఓకేనా? ఓకే సార్, అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. కోటక్ బ్యాంక్ ఇనౌజా థర్డ్ పార్టీ మీరు? ఇనౌజ్ కదా. ఇనౌజ్ అన్నప్పుడు నా అడ్రస్ మీ దగ్గర ఉంటుంది, మీకు ఒక 5 minutes కొట్టండి, డీటెయిల్స్ మీకు వస్తాయి కదా. సార్ ఏపీఎస్ చెప్పండి సార్ అంటున్నా. వై షుడ్ ఐ సే యు ఆర్ బ్యాంకర్, యూ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. ఒక్క నిమిషం అండి, చెక్ చేయండి. షేర్లింగంపల్లి మీరు చెక్ చేయండి సార్. నేను ఏమంటున్నాను, షేర్లింగంపల్లి అని అడుగుతున్నాను. నేను ఏమంటున్నాను, డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా? నా దగ్గర డాక్యుమెంట్స్ అయితే గిరిజా షేర్లింగంపల్లిలో ఉంది అడ్రస్, అదేనా మనది కాదా? నేను ఏమంటున్నాను, మీరు వెరిఫై చేసుకోండి సార్, ఏపీఎస్ కిందకి వస్తుందో మీరు వెరిఫై చేసుకోండి. నాకు అంత ఐడియా లేదు సార్ ఏపీఎస్ కిందకి వస్తుందో. సరే సార్, ఇప్పుడు మీరు ఏ ఏరియా చెప్పండి, నేను పంపిస్తా సార్ అంటున్నారు. మీరన్నా పిఎస్ వెళ్ళండి, నన్నన్నా పిఎస్ సార్. ఇప్పుడు ఒకటి మనకు 0 ఎఫ్ఐఆర్ ఉంది, ఐడియా ఉందా? కొత్తగా వచ్చింది బిఎన్ఎస్ లో, భారతీయ న్యాయ సమితిలో వచ్చింది. మీరు ఏ పోలీస్ ఫాలో అవుతుందో మ్యాటర్ కాదు, మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేయండి, ట్రాన్స్ఫర్ ఇస్తారు కేసు, పర్టికులర్ వాళ్ళు చెప్పేసి ట్రాన్స్ఫర్ ఇస్తారు, ఓకేనా? మీరు అంత ఎవరికి న్యాయం కూడా ఎవరు లేడనమాట. మీకు 0 ఎఫ్ఐఆర్ అని కొత్తగా వచ్చింది ఆప్షన్, మీరు ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు కేసు. చెప్పండి ప్లీజ్, మీరు అర్థం చేసుకోండి. మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టుకుని మీరు ఇబ్బంది పడకండి. నేనేం అడుగుతున్నా, ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఒక్కటి చెప్తే మనం ఇద్దరం ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు, కాల్ కూడా కట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమనుకోకుండా ఏపీఎస్ చెప్పండి సార్. నేను పర్టికులర్ పిఎస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. నేను ఏమంటున్నాను, ఎందుకు సార్ తడబడుతున్నారు? ఒక్కటి చెప్పాను సార్. మీకు ఇంకా వర్క్ ఈజీ చేస్తున్నాం. మీరు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి, దాని కన్సర్న్ లొకాలిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ బాగుంది ఎందుకు తిరుగుతాం సార్? అదే సార్, మీకు ట్రాన్స్ఫర్ చేస్తా సార్. మీకు అర్థమవుతుంది నా పాయింట్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అంటున్నారు పిఎస్కి వెళ్తారు కదా, ఎక్కడ చేసినా అది మళ్ళీ నా లోకాలిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది అర్థమైందా మీకు? ఎంత విత్ ఇన్ 1 week లోపల నా లోకల్కి అసైన్ చేస్తారు. అది అప్పుడు అక్కడ డీల్ చేసుకోండి. మీరు 1 week గురించి ఆలోచిస్తారు. మీ 10 to 15 days చేతిలో పెట్టేయాలి. నేను 1 week దాకా ఎందుకు మళ్ళీ ఎందుకు చాలా తీసుకుని పోతాను? మీ కేసు మీరు పాపం నిలబడదు, వాడి వల్ల మీరెందుకు ఇబ్బంది పడాలి?
ఓకే. ఒక్క నిమిషం మీరు ఈ పెద్ద మనిషి చేసుకొని మీరు ఒక్కటి కోటక్ చెప్పండి. బ్యాంక్ చాలు, ఏం అడగదు. ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయగలుగుతారా? నేను చేస్తాను దాన్ని మీరు డైరెక్ట్ ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి. కోటక్ బ్యాంక్ కృష్ణ గారు కోటక్ బ్యాంక్ కృష్ణ గారు అసిస్టెంట్ మేనేజర్ కలెక్షన్ మేనేజర్ వాంట్స్ టు గో ఫర్ పిఎస్ టు ఫైల్ a case against me, so wanting to know my locality PS. Right? What I'm saying is all the details I have given to bank only when I am taking loan. Okay, so please go through it and do whatever you wanted to do. క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. సార్ ఒకటి నన్ను భయపెట్టి మీరు లోన్ రికవర్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? మీరు భయపడుతున్నారు ఇప్పుడు నేను నేను అడుగుతుంటే. చెప్తున్నా అంటే మీరు భయపెట్టి పిఎస్ రంగానే భయపడతాడు అని అనుకుంటున్నారా? సివిల్ కేసు క్రిమినల్ కేసులు ఓకేనా, అన్ని కేసులు అన్ని చూస్తారు నాకు ఓకేనా. ఒక చిన్న లారీ చెప్పండి మీరు భయపడుతున్నారు చెప్పండి, ఇప్పుడే కాల్ చేస్తా. లేదనుకుంటే చెప్పండి, నాకు అడ్రస్ చెప్పండి అన్నారు. అడ్రస్ మీరు బ్యాంక్ అయ్యండి, అడ్రస్ చేయలేకపోతున్నారు. ఇంకేం బ్యాంక్ చెప్పండి మీరు అడ్రస్ చేయలేదు. నేను అర్థమవుతుందా కేటగిరీ దృష్టిలో ఒక సైడ్ ఒక పిఎస్ వస్తుంది, ఒక సైడ్ ఒక పిఎస్ వస్తుంది. నాకు జీరో ఎఫ్ఐఆర్ కొత్త కాన్సెప్ట్ చెప్తారు కదా, మీరు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ఒక్క నిమిషం చెప్పండి ఎందుకు భయపడుతుంది సార్? అది మీరు ఓపెన్ చేయండి సార్, అయిపోతుంది కదా, డీటెయిల్స్ ఓపెన్ చేయండి. ఏమంటారు నాకు చిన్న విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు చిన్న పాయింట్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మీరు ఎక్కడ మీ ఆఫీస్ బయటనే ఉన్న నియరెస్ట్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. నేనేమంటున్నా చుట్టుపక్కల ఉన్నాయి ఏరియాకి ఏపీఎస్ వస్తుంది చెప్తే డైరెక్ట్ ఇదంతా 1 వీక్ పడితే మళ్ళీ ప్రాసెస్ కానీ నాకు 1 వీక్ అంతా లేదు. నేను మీకు ఈ రోజు నేను షార్ట్అవుట్ చేపిస్తా. నేను ఏమంటున్నా సార్, మీరేమంటున్నారు కూర్చోవాలి పిఎస్ ఏదన్నా పిఎస్ చుట్టూ తిరగాలి, లేకపోతే మా బ్యాంక్ వాళ్ళన్నా పిఎస్ చుట్టూ తిరగాలి. ఈ విషయంతో నేను అడిగున్నా డెఫినెట్ గా అండి. సివిల్ కేసు పోలీస్ ఇన్వాల్వ్ గారు, సివిల్ కేసులో పోలీస్ ఇన్వాల్వ్ గారు సార్. నేను ఇన్వాల్వ్ చేయించాను 5 లక్షలు ఉంది సార్. 5 లక్షల లాయర్ కి నేను ఏంటండి 30,000 ఇచ్చింది అనుకోండి, 30,000 ఇస్తే మీ పేరు కేసు ఇస్తాడు లాయర్. విత్ లీగల్ నోటీస్ మీ చేతిలో పెడతాడు. మా లాయర్ ఫైట్ చేస్తాడు, అక్కడ మీరు కూడా ఫైట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే అయితే మీరు పైసలు కట్టాల్సిందే ఓకేనా. పైసలు కట్టినప్పుడు పైసలు కట్టేటప్పుడు మీరు ఇబ్బంది మీరు ప్రీవియస్ రికార్డింగ్ వినండి సార్ ఓకేనా. విన్న తర్వాత మీరు నన్ను భయపెట్టి మీ దగ్గర రికవర్ చేయాలని అనుకుంటున్నారేమో చూడండి ఓకేనా. అంటే రికవర్ చేయగలరు అనుకుంటున్నారా? భయపెడతారు సార్. చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లోనే కదా సార్. ఒక సెక్షన్ చెప్పండి, ఏ సెక్షన్ కింద నాకు బుక్ చేస్తారు చెప్పండి. పిఎస్కి వెళ్తా అంటున్నారు కదా, ఏ సెక్షన్ కింద బుక్ చేస్తారు చెప్పండి. చదువుకుందే మీరు అసిస్టెంట్ కలెక్షన్ మేనేజర్ కదా సార్. మీరు చదువుకుందే కోటక్ బ్యాంక్ లో అసిస్టెంట్ కలెక్షన్ మేనేజర్ కదా, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా. ఏ సెక్షన్ మీద చెప్పండి. లా గురించి నేను చదువుకోలేదు సార్, నేను లా గురించి చదువుతున్నాడు ఒకళ్ళు పెట్టుకున్నాం. మీరు రికవరీ అన్నప్పుడు ఖచ్చితంగా జనరల్ గా పెట్టి ఉంటాయి సెక్షన్ ఉంటాయి కదా, లేకపోతే కొత్తగా నేను ఏమడుగుతున్నా సార్, మీకు ఎందుకు అంతగానో హైప్లోకి వెళ్ళి అదంతా ఎందుకు చెప్తున్నారు? ఐపీఎం లేదు సార్, మీరు అంత ఎందుకు హెడ్ఏక్ తీసుకుంటున్నారు? మీరు సివిల్ సూట్ ఫైల్ చేయండి, నేను కోర్టుకు సమాన్ పంపాడు. కోర్టుకి వెళ్ళి కోర్టులో మాట్లాడుతున్నాడు. పిఎస్కి వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి కదా. సరే ఏమన్నా మనం పిఎస్కి వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి మళ్ళా. కాబట్టి ఫస్ట్ మనం కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ పిలిచి అనుకో సమాన్ పంపేసి అక్కడికి వస్తా. నేను మాట్లాడుతూ సార్ ఎందుకు భయపడుతున్నారు మీరు ఒక్కటి చెప్పండి గురువు గారు. మీ దగ్గర సివిల్ సూట్ ఫైల్ చేయడానికి అథారిటీ మొత్తం బ్యాంక్ దగ్గర సివిల్ సూట్ ఫైల్ చేయండి వస్తా అంటున్నా కదా. నేను అక్కడ ప్రొవైడ్ చేసే ఎవిడెన్స్ కదా, ఇంకా పిఎస్ వల్ల వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా. ఇక మీ పిఎస్ కి రావాలంటే మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓకేనా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పి ఉంటాడు ఒక అతను. అతను మీరు డైరెక్ట్ ఎస్హెచ్ఓ రాయండి ఓకేనా. కంప్లైంట్ రాయండి, వచ్చి ఎక్స్ప్లెయిన్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఏ విధంగా కార్డ్ రొటేషన్ చేయడం ఇల్లీగలా లీగలా? మీరు కృష్ణ గారు కోటక్ బ్యాంక్ కలెక్షన్ మేనేజర్ మాట్లాడుతున్నారు. కార్డ్ రొటేషన్ చేయమని చెప్పి కస్టమర్ కి ఫోర్స్ చేయడం లీగలా ఇల్లీగలా? ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేశారా లేదా మీరు ఓకేనా? కార్డు ఓటీపీ చెప్పమని చెప్పడం లీగలా ఇల్లీగలా? ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎనబుల్ చేసి కస్టమర్ కి డబ్బులు ఇద్దామని చెప్పారు మీరు, లీగలా ఇల్లీగలా? ఆన్ రికార్డ్ నాకు కాల్ చేయండి. ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి సార్, ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి. ఆడికి వచ్చి మాట్లాడుతూ ఇప్పుడే. ఎక్కడ బ్రాంచ్ మీద చెప్పండి. సోమాజిగూడ. మీ పేరు కృష్ణ గారు. ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేస్తారు ఒకసారి, వెరిఫై చేసుకుంటా బ్యాంక్ తోటి. అవును సార్, ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి. ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేస్తాను నేను, బ్యాంక్ తో వెరిఫై చేసుకుంటా. కృష్ణ గారు పిఎస్ రమ్మంటున్నారు, వెళ్ళన్నా అవుతా అడుగుతా. పిఎస్సీ కాదు సార్, బ్యాంక్ కూడా రండి, పిఎస్ పంపిస్తా సమాధానం. అవును సార్, మీరు కోటక్ బ్యాంక్ ఎంప్లాయీ నాకు ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి, బ్యాంక్ తో వెరిఫై చేసుకుంటా. ఫలానా పర్సన్ నాకు కాల్ చేశాడు ఈ నంబర్ తోటి,
కోటక్ బ్యాంక్ కన్సర్న్ పర్సనా కాదా లేదు నీకు అనుకుంటా. ఎందుకంటే బ్యాంక్ ఏం చేస్తాడు, చేతులు ఎత్తేస్తుంది, వాడవడమా గెలవని చేతులు ఎత్తేస్తుంది చాలా కేసులలో. మీరు అడిగి వచ్చినాక కనుక మీకు దగ్గర రిజల్యూషన్ దొరకకపోతే ఇంకా నా దగ్గర 3వ తారీఖు దాకా నీ అకౌంట్ నా దగ్గరనే ఉంటుంది. మీరు ఒకటి మీరు వినండి 3వ తారీఖు వరకు ఎవరైనా ఫోన్ చేసినా కానీ ఇచ్చిన నెంబర్ నుండి వచ్చిన పెళ్లి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఓకేనా? నేనేందుకు కాల్ చేస్తా కావాలంటే మళ్ళీ కంప్లైంట్ నేను ఎందుకు ఇస్తా సార్? కంప్లైంట్ నేను ఎందుకు ఇస్తా? కంప్లైంట్ నేను ఎందుకు ఇస్తా? కంప్లైంట్ చెప్పండి. నేను ఎందుకు ఇస్తా? మీ పైసలు కట్టేసేసిన మీ పైసలు 5 lakhs. ఓకేనా? మీ పైసలు మీ పైసలు బ్యాంక్ కట్టేసేయండి అంటున్నా. కోటక్ బ్యాంక్ తీసుకున్నా కదా, నేను డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టులో ఫైల్ చేసుకుంటే మీరు నేను కౌంటర్ వేసి ఇంకో 5 years లాగుతా కేసుని. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి? ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ అనేది మీరు ఏదైతుందో ఆ డాక్యుమెంట్ అనేది నాకు పంపించండి. మీ పేమెంట్ ఎందుకు వల్ల కరెక్ట్ చేయదని చెప్పి నాకు డాక్యుమెంట్ పంపించండి. ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ నాకు పంపించండి. నేనేమన్నా మీరు ఫస్ట్ కేసు ఫైల్ చేయండి, కౌంటర్ వేసి దానికి కౌంటర్ వేసి దానికి డిఫెండ్ చేస్తా. డిఫెండ్ చేస్తా. ఎందుకంటే ఏమంటున్నా ఏపీఎస్ చెప్పండి సార్, కోర్టుకొని సమ్మన్ సంబండి సార్. నేను ఏమంటున్నా, పిఎస్ అంటే భయపడడానికి ఏం లేదు ఇక్కడ. నేను అంటే సివిల్ కేసు ఇది, కోర్టులో సమ్మన్ వస్తా అటెండ్ అయితే భయపడుతున్నారు. ఎందుకు మీరు కోర్టు కొని మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇల్లీగల్ పని కస్టమర్ ఫోర్స్ చేశారు, మీరు కార్డ్ రొటేషన్ కోసం ఇల్లీగల్ పని చేశారు, ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేశారు మీరు కోటక్ బ్యాంక్ ఎంప్లాయీస్. కోటక్ బ్యాంక్ ఇప్పుడు మీరు కూడా మళ్ళీ పిఎస్కి వెళ్తారు, పిఎస్ కు అని చెప్పేసి మీరు కంప్లీట్ ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేస్తున్నారు. మీరు మీరు డైరెక్ట్ గా ఆన్ కాల్ లో ఎలా ఇన్వైట్ చేస్తారు నాకు పిఎస్ కి? మీరు ఆన్ కాల్ లో నాకు డైరెక్ట్ గా ఎలా పిఎస్ కి ఇన్వైట్ చేస్తారు చెప్పండి. మీకు ఆర్బీఐ గారు సెలవు చేస్తారు ఇట్లా. మీరు నన్ను పిఎస్ కి ఎలా ఇన్వైట్ చేస్తారు? నాకు నా యొక్క డీటెయిల్స్ మీరు ఎలా అడతారు ఆన్ కాల్ లోపల? ఇష్యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ గో టు కోర్ట్ అండ్ గివ్ సమ్మన్స్ టు మీ. ఐ విల్ అటెండ్ ఇన్ కోర్ట్. చెప్పండి. అవును సార్, మీకు అథారిటీ ఏముంది చెప్పండి మీకు అడగడానికి? 5 లక్షలు తీసుకున్నప్పుడు మంచిగా ఇంటికాడికి వచ్చినప్పుడు మేము మా భద్రత కోసం సార్, యూ హావ్ ఎవ్రీ అథారిటీ రికవర్ ద మనీ బట్ ఇన్ లీగల్ వే. యూ షుడ్ నాట్ ఆస్క్ ద కస్టమర్ టు గో టు కోర్ట్ లో పిఎస్. సార్ నేనేమంటున్నా, ఇప్పుడు నేను వస్తా సార్, ఒక పర్సన్ తీసుకుని నేను వస్తా. ఓకేనా? నేనేం అడుగుతున్నా, ఏదైతే అడ్రస్ కన్ఫర్మ్ చేయండి నాకు అంటున్నా. సార్ మీకు కామన్ సెన్స్ ఉందో లేక అర్థమయ్యలేదు. డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన మీరు ఎట్లా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఏపీఎస్ ఏరియా తెలిస్తే మీకు ఏపీఎస్ కింద వస్తుంది కదా మీకు. ఇంకా దాంట్లో ఏముంది? ఇంకా దానికి కానీ సార్ ధమ్కిలకు భయపడి ఎవరు లేరు. మీరు నా అడ్రస్ ఉంది ఏపీఎస్, ఆ ఏరియా ఒకటి ఏపీఎస్ కింద ఫాలో అవుతుందో దాంట్లో ఉంటుంది మీకు క్లియర్ గా ఎట్లా. ఓకే, ఆ పిఎస్ లో మీరు పిఎస్ లో మీరు కంప్లైంట్ ఏం కుదరదు. మీరు కోర్టుకి సమ్మన్స్ పంపండి వస్తా. ఆర్బీఐ గైడ్ లైన్స్ ని మీరు బ్రేక్ చేసి కార్డ్ రొటేషన్ ఫోర్స్ చేశారు కస్టమర్ కోటక్ బ్యాంక్ ఎంప్లాయీస్. అర్థమైందా మీకు? కార్డ్ రొటేషన్ కింద ఆన్ కాల్ లో థ్రెటన్ చేశారు, కార్డ్ రొటేషన్ చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేశారు, బూతులు తిట్టారు కార్డ్ రొటేషన్ చేసుకోమని చెప్పేసి. ఓకే, దీంట్లో 3 ఇన్వాల్వ్ అయ్యారు. కోటక్ బ్యాంక్ ఆఫీషియల్ ఎంప్లాయీ ఉన్నాడు, ఓకే, ఏజెన్సీ పర్సన్ ఉన్నాడు, ఇద్దరు ఏజెన్సీ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు 4వ పర్సన్ మీరు. ఓకే, మీరు A4 అవుతారు. మీరు ఇప్పుడు A4 మీరు ఇప్పుడు A4 అవుతారు. ఇప్పుడు మీరు ఆన్ కాల్ మీరు థ్రెటన్ చేస్తారు కదా, మీరు పిఎస్ రమ్మని చెప్పి థ్రెటన్ చేస్తారు కదా. నేను ఎందుకు చేస్తాను సార్? మీరు కేసు వేసినప్పుడు నేను కౌంటర్ ఇస్తాను. మీరు వేసినప్పుడు కౌంటర్ కేసు వేస్తాను. నేను కౌంటర్ కేసు వేస్తాను ఫస్ట్. సార్ నేను ఏమంటున్నా, నేను కట్టలేను కదా, నన్ను ఏమని పెట్టండి అంటున్నా. నేను నన్ను ఏమని పెట్టండి, ఏమని పెట్టండి నన్ను. నేను లోన్ కట్టలేదు, నన్ను ఏమని పెట్టండి. కట్టాలంటావు అంతేనా? నాకు డిస్ప్యూట్ రిజల్యూషన్ వచ్చిన తర్వాత కట్టారంటారు అంతేనా? నేను కట్టని చెప్పట్లేదు కదా. మీరు కట్టాలంటారు అదే కదా, ఇప్పుడు కట్టాలంటే పైసలు అంతేనా? నేను డిస్ప్యూట్ రిజల్యూషన్ తర్వాత కడతా అంటున్నా. మీకు రెజల్యూషన్ దొరికినప్పుడు మీరు బ్యాంక్ దగ్గర రెజల్యూషన్ దొరికినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బ్యాంక్ రెస్పాన్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్. ఏం చేసిరు? 15 days అవుతుంది, ఏం చేసిరు? 15 days అవుతుంది, ఏం చేసిరు? నేను లోన్ కట్టక 15 days అవుతుంది, మీరేం చేశారు చెప్పండి? నేను లోన్ కట్టక 15 days అవుతుంది, మీరేం చేశారు? మరి మీకున్నది ఇప్పుడు నా దగ్గర మీ వచ్చింది అకౌంట్, మీ అకౌంట్ గురించి ఏమంటా? మీ దగ్గర అకౌంట్ వచ్చింది, ఓకే, నేను ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టి నా దగ్గర పంపించేశాడు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది
వాళ్ళు రికవర్ చేయలేకపోయారు. చెప్పడుతున్నాను సార్, వాళ్ళు రికవర్ చేయలేకపోయారు. మీ కేసు మీ దగ్గరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు రికవర్ చేయాలని ట్రై చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు కేసు అని చెప్పేసి భయపడతా అనుకుంటున్నాను. నేను కోర్టుకి సమాన్ పంపండి. థ్రెటన్ చేస్తారా ఇరండి సార్, కట్టుకోనికి చేతగాక 40,000 వస్తున్నారు, 15,000 అవుతుంది. మీకు రికవరీ ఏం చేతగాక పోలీసులు థ్రెటన్ చేస్తున్నారు. మీరు రికవరీ ఏం చేతగాక పోలీసులు థ్రెటన్ చేస్తున్నారు. రికవరీ చేయాలి చెప్తారు. ఇప్పుడు పైసలు అడిగినా సార్, ఓకే ఏం చేయాలి చెప్పండి. నేను కట్నం చెప్పలేదు. కట్నం ఇప్పుడు ఆనకాలం మొత్తం ఎంతసేపు రికార్డ్ 20 మినిట్స్ అయింది కదా. నేనేమో 20 మినిట్స్ అయింది కదా. కట్టడం చెప్పి ఒక సింగిల్ డైలాగ్ చెప్పలే నేను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవరు రండి మరి బ్యాంక్ వచ్చి ఆ ఎక్స్పెక్టేషన్ ఏదో చూసుకోవాలి మరి అంటున్నా. అవును సార్, ఐఎమ్ వెయిటింగ్. నాకు వీలు లేదు, నీకు వీలు ఉన్నప్పుడు వస్తా. వీలున్నప్పుడు 15 days అయితే 15 days కల్లా వీలు లేదంటే ఎట్లా నమ్మాలి? నీకు తక్కువ ఇంటెన్షన్ లేదు, ఫస్ట్ నీకు పైసలు లేవు కాబట్టి నువ్వు కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేయాలి కాదండి సార్. ఇప్పుడు మీరు కావాల్సి అనుకున్నారు ఎన్నో నేర్చున్నారు సార్. 1 సెకండ్, వీళ్ళని ఎన్నో నేర్చున్నారు. సార్ వినండి 1 సెకండ్. అదేంటో తెలియదు, నేను చెప్తున్నా మా వాళ్ళ తరఫున సారీ. ఏం కావాలి మీకు? బ్యాంక్ నుంచి అఫీషియల్ గా నాకు ఇన్సల్ట్ చేసిన పర్సన్స్ నాకు ఆన్ కాల్ సారీ చెప్పాలి. అండ్ ఆల్సో ఐ నీడ్ ఏ ప్రాపర్ అపాలజీ లెటర్ ఫ్రమ్ కోటక్ బ్యాంక్. నేనేమంటున్నా, సారీ చెప్తే మీరు వినేం లేదంటే నేను సారీ చెప్పినా, మీరు కట్టవద్దని ఇంటెన్షన్ మీకు ఇష్టం ఉంది, దాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు గాయం ఒకరు చేసి మీరు ఆర్గ్యుమెంట్ పెడతా అంటే కుదరదు. అట్లా గాయం చేసిన నాకు సారీ చెప్పాలి. సరే నంబర్ చెప్పండి, వాళ్ళ కాల్ తీసుకుందాం. మనం నేనే తీసుకుంటాం లైన్ ఇప్పుడు. మీకు ఎందుకు డిస్కస్ చేస్తాను సార్ నేను చెప్పండి ఆన్కాల్లో నేను ఎవరికి డీటెయిల్స్ షేర్ చేయ, కాల్ రికార్డింగ్ షేర్ చేయ, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాంక్ మెయిల్ పెట్టా కాబట్టి. ఓకేనా, 30 నిమిషాల రికార్డింగ్ ఉంది, 30 నిమిషాల ఆడియో రికార్డింగ్ ఉంది, డేట్ ఆఫ్ కాల్ అన్ని ఉన్నాయండి. అంతేకాని మీరు మీకు తెలియడానికి చూపుతారు అంత చేసే వల్ల మీరే లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అర్థం కాలే, మీరే లాస్ అయిపోతారు. మరి ఏం లాస్ అయితే చెప్పండి, ఏం లాస్ అయితే చెప్పండి, ఏం లాస్ అవుతా? సివిల్ లాస్ మీద ఇప్పుడు 5 లక్షలు ఇచ్చారంటే పిల్లలు ఆలోచించలేరు. మీరు చూడకపోయి అనుకుంటారా? పంచానికి వెళ్ళి సివిల్ కొట్టపోయి అనుకుంటారా? సివిల్ సార్, నా సివిల్ కోసం మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్? నా సివిల్ గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి. సివిల్ ఉంచుకోండి సార్, అర్థమవుతుందా? నేను ఏదైతే బ్యాంక్ నుండి వచ్చిన అమౌంట్ ఉంది కదా అది కట్టేసేయండి సార్ అని అడుగుతున్నా. నేనేమంటున్నా, నాకు ఈ కేసులో కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ ఆన్ కాల్ లో నాకు రొటేషన్ చేయమని చెప్పి థ్రెటన్ చేశారు, బూతులు తిట్టారు. ఓకేనా, దిస్ ఇస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ వైల్ డూయింగ్ రికవరీ. ఈ సాఫ్ట్ రికవరీ కాదు, హార్డ్ కోర్ రికవరీ వాళ్ళు చేయడానికి ట్రై చేశారు. 3 ఉన్నారు. ఒకళ్ళు కోటక్ బ్యాంక్ కలెక్షన్ మేనేజర్ ఉన్నాడు, 2 ఏజెన్సీ పీపుల్ ఉన్నారు. మేనేజర్ పేరా? ఒక్కసారి మెయిల్ చెక్ చేసుకోండి, పెట్టాను. అలా మళ్ళీ రికార్డింగ్ చేయాలి, ఎక్కడ ఉంది సార్. ఒకటి చెప్పాను కదా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు రిజల్యూషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో దెన్ ఐ విల్ థింక్ అబౌట్ పేమెంట్. కేసు మీ దగ్గరకు వచ్చింది ఓకే, బట్ నాకు ఇలా డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ కి సంబంధించిన ఏం డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు కదా. మీరు ఇన్హౌస్ లో మెయిల్ పెట్టని చెప్తున్నా కదా, మీరు ఇన్హౌస్ కోటక్ బ్యాంక్ ఇన్హౌస్ ఎంప్లాయ్ అయితే మీరు ఓపెన్ చేయండి ఇప్పుడు అన్న స్పాట్ లో. మన దగ్గర రాలేదు. ఇన్హౌస్ కాదా? ఇన్హౌస్ కాదా మీరు? మన సాక్షి సార్ మన దగ్గరనే ఉంటాయి, మన దగ్గర సార్. మీరు థర్డ్ పార్టీ ఇన్హౌస్ చెప్పండి. ఇన్హౌస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. నంబర్ కొట్టాను, డీటెయిల్స్ వచ్చేస్తాయి మొత్తం, టోటల్ కంప్లైంట్ రిజల్యూషన్. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు అందుకనే ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. పైసలు తగ్గుతున్నాయి తప్ప ఇదంతా సాగాలి దాని తప్ప ఏం లేదు. మీకు సారీ చెప్తాను, స్పాట్ 5 lakhs మొత్తం కట్టిస్తారా? సర్వేస్తారా? సార్ నేను సారీ చెప్పి ఆన్ కాల్ ఎవరెవరు మాట్లాడారు వాళ్ళ నెంబర్స్ మీకే కాల్ చేసి సారీ చెప్తారు. ఏమంటున్నా 5,000 స్పాట్ లో కట్టేస్తారా మీరు? కడతాం సార్, కడతాం సార్. కడతాను చెప్పినప్పుడు కట్టకపోతే అంటే మీరేం చేయాలి? నేను ఒక విషయం చెప్తున్నా వినండి. నేను ఏమంటున్నా, మీరు అడిగినట్టు నేను ఇస్తున్నా, ఓకేనా? నాకు అబ్యూజ్ చేసిన పీపుల్స్ తో మీరు సారీ చెప్పిస్తారు. కోటక్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఒకడు ఉన్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 1 second ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తోటి నేను చెప్పి అడిగున్నా, ఓకేనా? నేను చెప్పి ఇస్తా, బట్ నీకు ఏమంటున్నా నాకు డీటెయిల్స్ అన్ని నాకు ఫార్వర్డ్ చేయండి. డీటెయిల్స్ ఆన్ కాల్ ఎవరికి ఫార్వర్డ్ చేయండి. మిమ్మల్ని నమ్మను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మ సార్. నేను ఆన్ కాల్ ఎవరు నమ్మను, అది ప్రాబ్లం. నేను ఏమంటున్నా, ఆన్ కాల్ నన్ను అడగకండి, నాకు డీటెయిల్స్ ఏంటి వాళ్ళు ఎప్పుడైతే నెంబర్స్ వచ్చినాయో మీరే కాల్ చేయండి అంటున్నా. నేను ఎందుకు ఇస్తాను సార్? మీరు రేపిస్తాను చెప్పారు కదా ఇప్పుడే. మీరు ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర సారీ. సారీతో పాటు నేను
నేను మాట్లాడితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఎవరైతే నెంబర్ మాట్లాడారో ఆ నెంబర్ ఒక చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు మీరు? కోటక్ బ్యాంక్ అని విన్నారని చెప్తున్నారు కదా, నా కేసు ప్రీవియస్ గా ఎవరి దగ్గర ఉందో వాళ్ళే డీల్ చేసి వాళ్ళకి అడగని చెప్తారు కదా. మీకు ఎవరి దగ్గర మీకు కేసు మూవ్ అయింది మీ దగ్గరికి వాళ్ళని అనుకోండి చెప్తారు కదా. ఇప్పుడు సార్ నేను చెప్పేసి సార్ మీకు చిన్న పాయింట్ అర్థం కావట్లేదు సార్. మీకు మీ దగ్గరికి వచ్చి మూవ్ అయిన కేసు ఉంది కదా, ఎవరి దగ్గరికి వచ్చి మీ దగ్గర మూవ్ అయిన కేసు చెప్పండి. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా ఎవరైతే అబ్యూజ్ చేశారో వాళ్ళతో సారీ చేపిస్తాను చెప్పాడు. బట్ పాయింట్ ఏంటంటే నాకు డీటెయిల్స్ పంపంటున్నాడు. ఓకే, నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను. మెయిల్ పెడితే ఇన్ హౌస్ అని చెప్తున్నాడు. ఎంప్లాయీ దగ్గర ఉంటాయి డీటెయిల్స్. ఓకే, సో డైరెక్ట్ నాకు అక్కడికి వచ్చి డాటా తీసుకోవాలి. ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, సో ఎవరి దగ్గరికి నుంచి అయితే నాకు ఒక కేసు వచ్చిందో అతని దగ్గరికి, సో వాళ్ళే అబ్యూజ్ చేసినట్టు కదా. సో అంత చిన్న లాజిక్ మర్చిపోయి నాకు అడుగుతున్నాడు అన్నమాట డైరెక్ట్, ఎవరు చేశారు అబ్యూస్ వాళ్ళ డీటెయిల్స్ పంపని చెప్పేసి. ఓకే, సో ఇదేం లేదండి, రెసొల్యూషన్లు ఉండదు, ఏముండదు. జస్ట్ ఏంటంటే మనకు హ్యాపీగా ఫీల్ చేయడానికి, రెసొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న ఫీల్ చేయడానికి మాత్రమే ఈ విధంగా చేస్తారు. సో ఇదే అనమాట. సో అబ్యూజ్ చేస్తే ఈ విధంగా అవుతుంది కస్టమర్ తోటి. సో ఇవన్నీ థ్రెటన్స్ అనమాట. ఓకే, పిఎస్కి రండి, నేను పిఎస్లో కేసు ఫైల్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే జస్ట్ కస్టమర్ని భయపెట్టడానికి అనమాట. ఓకే, సో మీరు ఇలాంటి థ్రెట్స్కి భయపడకండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేసుకోండి. సో కావాల్సి మాత్రం డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.